ఆంధ్ర ప్రాంతంలో ప్రతి చోట కూడా ఆయన ఒక తులసి ఛాలెంజ్, మీ విజయవాడలో, మీ గుడివాడలో, మీ గుంటూరులో, మీ తాడేపల్లిగూడెంలో, మీ కర్నూలులో మీరు కొంత అమౌంట్ వసూలు చేయండి. మీరు ఎంత అమౌంట్ వసూలు చేస్తే నాకు మ్యాచ్ గ్రాంట్ ఇస్తాను. 5 లక్షలు చేశాను, 5 లక్షలు ఇస్తాను. 10 లక్షలు చేశాను, 10 లక్షలు ఇస్తాను. 50 లక్షలు చేశాను, 50 లక్షలు ఇస్తాను. తులసి ఛాలెంజ్ అలా ఇచ్చి నిరుపేద విద్యార్థులకి, బాగా మంచి మార్కులు ఉన్న వాళ్ళకి ఆయన స్కాలర్షిప్ ఇస్తారు. అవి ప్రశ్నోత్సవం జరుగుతుంది, కోట్లాది రూపాయలకి పెరుగుతుంది. ఎట్లా ఇస్తున్నారో ఏంటనేది నాకు ఎప్పటికీ కూడా ఆసక్తి విషయం. అదే అందులో 2 క్రైటీరియా ఉంటాయి. ఒకటి, వాళ్ళు బాగా చదువుకునే పిల్లలు ఉండాలి, పడితే వాళ్ళు. రెండవది, పేద విద్యార్థులు ఉండాలి. పేద విద్యార్థులు బాగా చదువుకునే వాళ్ళు ప్రోత్సహించాలి. ఆయన వాళ్ళతో మాట్లాడి చాలా సందర్భాలు తెలిసి చూసి మాట్లాడే అవకాశం సమ కాదు. కాబట్టి అటువంటి సహృదయులు, అంత సహృదయత ఆయనకు ఉంటే సర్వసాధారణంగా పిల్లలకి కోపం రావాలి. కోట్ల రూపాయలు స్పీచ్ చేస్తున్నాడే. తులసి యోగేష్ గారు ఏమో డిఫరెంట్గా వస్తాడు, ఆయన కూడా పోటీ పడుతుంటాడు. చాలా గొప్ప విషయం, నేను ఆశ్చర్యపోతాను, తక్కువ చూస్తాను. ఆ మధ్య నేను యోగేష్ గారిని ఒక స్కూల్లో కొంత డొనేషన్ ఏదో కావాలి, డొనేషన్ నేను వేరే వాడు అడుగుతానండి, మీరు టెక్నికల్ హెల్ప్ చాలు, మీరు ఆ స్కూల్ కొంచెం మరమ్మతు చేయమని చెప్పాను. సరే, వెంటనే ఫోన్ చేశాను, వచ్చారు, చూశారు, చూసి వర్క్ స్టార్ట్ చేయించేశారు. తర్వాత అన్నారు, నేను సగం సొంత మీరే ఇస్తాను. నేను అడిగింది మీరు టెక్నికల్ హెల్ప్ చేయండి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి తులసి వరవర్ అటువంటి ప్రభు గారు యోగి భవన్ వారిది. కాబట్టి అటువంటి అంటే యోగి భవన్లో మన కార్యక్రమం పెట్టాం కానీ వాళ్ళు చీఫ్ గెస్ట్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చీఫ్ గెస్ట్ గురించి పిలిచేశాం. అయిపోయాక ఎక్కడెక్కడ అనుకుంటూ పోయిన వారం రాజశేఖర్ ఇక్కడ పెడదామంటే పెట్టాం. కాబట్టి తులసి రాజు ప్రభు గారు మన ముందు ఉంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు తెలుసు, నన్ను 2 గంటలు అమ్మంటారు అంటారు. 3 గంటలకి సాధారణంగా రిజిస్ట్రేషన్ ఉంటుందండి, కానీ మీరు వచ్చి చూస్తే బాగుంటుంది. పిల్లలు మీరు వచ్చి చూస్తే మీరు కూడా బాగుంటుందండి. మరి మీరు చూసారా, మరి వచ్చి కూర్చొని మొత్తం కూర్చొని అటువంటి మమేకం అయ్యి ఇన్వాల్వ్ అయ్యి సహృదయత ఉన్నవారు వారిని ఒక 10 నిమిషాల సేపు మాత్రమే ప్రసంగం చేస్తాం.